భూదానం కానీ లేదా భూమికి నివేదన కానీ చేయొచ్చు. అమ్మో భూదానం చేసేయాలా, కనీసం రూపాయి దానం చేయలేని వాళ్ళకి భూదానం చెయ్యమంటే ఎంత కష్టంగా ఉంటుందో. కాబట్టి భూదానం స్తోమత ఉన్న వాళ్ళు భూదానం చెయ్యండి. ఈ రోజు చేసుకున్న దానాలే రేపటికి మీకు కాపాడతాయి. కాబట్టి స్తోమత ఉన్న వాళ్ళు పింగించకండి, పీనాస్థనం అస్సలు పడకండి. స్తోమత లేని వాళ్ళ కోసం ఏంటంటే కనుక భూమాతకు నివేదన చెయ్యండి. నివేదన అంటే ఎలా చేస్తారు? అన్నం పెట్టండి. భూమాతకి ఏ చెట్టు దగ్గరకో ఆరు బయటకి వెళ్లి అక్కడ అన్నము పాలు పెట్టినట్టయితే కనుక విశేషమైన ఫలితము, తత్సమానమైన ఫలితము. భూమిని దానంగా ఇస్తే ఎంత ఫలితం వస్తుందో భూమికి ఈ అన్నాన్ని నివేదన చేయడం వల్ల కూడా అంతే ఫలితం వస్తుంది. అయితే ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే స్తోమత కలిగిన వాడు కూడా గుప్పుడు అన్నం తీసుకెళ్లిపోయి భూమాతకు పెట్టేసి భూదానం చేసేశాను అంటే కనుక అది చెల్లదు. స్తోమత లేని వాళ్ళకి మాత్రమే ఈ చిన్న ఉపాయము. అయితే కర్మ రుణాలు తీరతాయి. ఇది చేస్తే వచ్చే ఫలితం ఏంటంటే మనం చేసుకున్న చెడు కర్మల యొక్క రుణాల నుంచి తగ్గించుకోవడం అవుతుంది.